నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనుక నీ మనవి నేను ఆలకించితిని. 2 దినవృత్తాంతములు రాసిన గ్రంథము 34 అధ్యాయము 27 వచనము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడని నీవు గుర్తెరిగిన ఎడల, ఇదిగో దేవుడు నీతో సెలవిస్తా ఉన్నాడు. నీవు అనుకుంటున్నావు, దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు, దేవుడు నా యొక్క దుఃఖమును చూడట్లేదు అని నువ్వు అనుకుంటున్నావు. కానీ జీవము గల యేసయ్య సెలవిస్తా ఉన్నాడు, ఇదిగో నీవు నా సన్నిధిలో కన్నీరు విడుచుట నేను చూశాను, నీ ప్రార్థన నేను ఆలకించాను, ఖచ్చితంగా నేను నిన్ను బాగు చేస్తానని సెలవిస్తా ఉన్నాడు. ఈ వాగ్దానాన్ని నమ్మినట్లయితే ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, జీవాధిపతి, నీ ఘనమైన పాదములకు వందనాలు. ఎవరెవరైతే ఈ వాగ్దానాన్ని అంగీకరిస్తున్నారో వారందరి జీవితంలో నెరవేరినట్లు నీ సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.